పిల్లలు లేని నాలాంటి కొట్టాలకి ఎంతమంది పిల్లలు ఎంత దగ్గర అయిపోయారో నేను అప్పుడు అర్థం చేసుకున్నాను. కానీ ఆ రోజు చిన్ను లిఫ్ట్లో ఇరుక్కుపోయిందే, ఆ పరిస్థితి చూసి తట్టుకోలేకపోయాను. పైగా ఆ దుర్మార్గుడు మన వాకిలి దాకా వచ్చేసాడు. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, పగ తీరకపోయినా పర్వాలేదు, నా మూలంగా ఎవరికి ఏ ప్రమాదం జరగకూడదని నేను నిర్ధారించుకున్నాను. నేను మోసం చేశానని మీరందరూ నా మీద ద్వేషంతో నన్ను తిట్టుకుంటారు కదా, అప్పుడు ఇదంతా ఆపేస్తారని నేను ఇలా చేశానయ్యా. అందుకే నేను తీసుకొచ్చిన డబ్బుని నాలాంటి అనాథులకి, పేదవాళ్ళకి పంచిపెట్టేయాలని తీర్మానించుకున్నాను. అమ్మాయి